దేశంలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీసీఐ నుంచి 20% నిధులను క్రీడల అభివృద్ధికి కేటాయించాలని దేశ ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్లో 13వ జాతీయ మాస్టర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 1000 మంది స్విమ్మింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఇండియా నుంచి ప్రతి క్రీడలో పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మొట్టమొదటిసారి మరి ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపేట్స్ అంతా ఒక 1200 మంది ఇక్కడికి రావడం జరిగింది. మన తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానికి వాళ్ళు బాగా సాటిస్ఫై, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి మీకు ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏదైతే న్యూజిలాండ్లో జరిగే అట్లాంటి ఇక్కడ నుంచి సెలక్షన్స్ జరుగుతాయి. మరి ఇప్పటివరకు మీరు అందరూ చూసారు, ఏజ్ కూడా 25 నుంచి 80 అబోవ్, 80, 81, 82, 83. అంటే స్విమ్మింగ్ అనేది మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మన బాడీని కంట్రోల్లో పెట్టుకోవడానికి, హెల్తీగా ఉండడానికి కానీ ఇది చాలా వరకు స్విమ్మింగ్. అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశంలో క్రీడాకారులకు ఎంకరేజ్మెంట్ లేదు, స్పోర్ట్స్ పర్సన్లో ఎంకరేజ్మెంట్ ఎక్కడ మన ఇండియాలో లేదు. బట్ చెప్పుకునేది మాత్రం 100 crore పాపులేషన్ అబోవ్ ఉన్నది మన దేశం అని చెప్తారు. కానీ వీళ్ళకు ప్రాపర్ ఒక గైడ్లైన్స్ ప్రకారం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఏ గవర్నమెంట్ కూడా లేదు. అన్ఫార్చునేట్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన లియో ఒలింపిక్స్ మీకు అందరికీ తెలుసు.